ప్రొఫెసర్ గారు, సో ఈ యుద్ధం ఆపడం కోసం ఐరాస తీసుకోవాల్సినటువంటి ఇనిషియేషన్ ఏంటి? ఎప్పుడు ఆ ఐరాస నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మీరు ఇంత అమాయకంగా ప్రశ్న అడిగితే నేను ఏం చేయాలి? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు రంగంలో దిగి ఏ యుద్ధం ఆపింది నాకు ఇటీవల కాలంలో చెప్పండి? ఇరాక్ యుద్ధం ఆపిందా? ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ఆపిందా? ఉక్రెయిన్ యుద్ధం ఆపిందా? లిబియా మీద యుద్ధం అమెరికా దాడిని ఆపిందా? గ్రీన్లాండ్ మీద అమెరికా బెదిరింపులు ఆపిందా? ఇండియా పాక్ వార్ ఆపిందా? కంబోడియా థాయిలాండ్ల మధ్య ఘర్షణ ఆపిందా? కాంగో కాన్ఫ్లిక్ట్ ఆపిందా? మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఘర్షణ ఆపిందా? ఇండోనేషియా దేన్ని ఆపింది కనుక? ఇరాన్ ఇరాక్ వార్ ఆపిందా? మీరు ఏ యుద్ధాన్ని ఆపలేదు కదా. మనం ఈ యుద్ధాన్ని ఆపుతున్న భ్రమల్లో ఉండడం ఎందుకు? ఐక్యరాజ్య సమితి ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. అది ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్ను రిఫ్లెక్ట్ చేసే సంస్థకు ఎక్కదొక్క అధికారం ఉంది, శక్తి ఉంది అని అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది తప్ప రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే గ్లోబల్ పవర్ డైనమిక్స్ ఏమున్నాయి. సో ఆ గ్లోబల్ పవర్ డైనమిక్సే యుద్ధాలను ఆపాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తుర్కియే, ఖతార్, ఒమన్ ఈ దేశాలు కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి మీడియేషన్ కొరకు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో. ట్రంప్ ఏమో సరెండర్ కావాల్సిందే, ఇరాన్ మాకు లొంగిపోవాల్సిందే, ఇరాన్ సుప్రీం లీడర్ని మేమే నిర్ణయిస్తాం, లేదైతే ప్రతి 5 ఏళ్ళకోసారి వెళ్ళి మేము యుద్ధాలు చేయలేము, మేము చెప్పినోనే మీరు పెట్టుకోవాలి అంటారు. అంటే ఒక రకంగా ఇరాన్ను అమెరికా వలస దేశంగా మార్చండి అని ట్రంప్ డిమాండ్. ప్రపంచంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన ఏ కంట్రీ అయినా ఇంకో బలమైన దేశం మీరు వలసగా ఉండండి మాకు అని ఒప్పుకుంటారా? మనం ఒప్పుకున్నాం మా బ్రిటిష్ వలసవాదాన్ని. 200 ఏళ్ళు పోరాడాం కదా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పైన. అందువల్ల ఇరాన్ ఎట్లా ఒప్పుకుంటుంది? మీరు సరెండర్ కాండి, మీ నాయకుడు ఎవడో మేమే నిర్ణయిస్తాం. ఇప్పుడు వెనుజులాలో అదే వాదన పెట్టాడు. ఇప్పుడు క్యూబాపై దాడి చేస్తాం, మార్కో రూబియో మా ఫారిన్ మినిస్టర్ క్యూబా ప్రెసిడెంట్ అవుతాడు అంటాడు ట్రంప్. కెనడాను తీసుకొచ్చి 51st స్టేట్గా అమెరికాలో కలపమంటాడు. గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేయండి అంటాడు. సో ఇదొక ప్యాటర్న్, ఇదొక ఇరానే అనుకుంటే పొరపాటు, ఇదొక ఇస్లామిక్ కంట్రీ కనుకనే అంటున్నాడు అనుకుంటే కూడా పొరపాటు, ఇదేదో ఆయతుల్లా ఖమేనీ లాంటి దుర్మార్గుడు పాలనలో ఉంది కనుకనే అంటున్నాడు అనుకుంటే పొరపాటు. మరి గ్రీన్లాండ్ అమెరికాలో కలపమని ఎందుకన్నాడు? డెన్మార్క్లో అమెరికా తరహా డెమోక్రసీ కదా. కెనడాను 51st స్టేట్గా అమెరికాలో కలపమని ఎందుకన్నాడు? కెనడాలో అమెరికా టైప్ ఆఫ్ డెమోక్రసీ ఉంది కదా. సో అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఖమేనీ దుర్మార్గుడు, ఖమేనీ 1000 మందిని చంపాడు, ఖమేనీ దుర్మార్గుడే. ఖమేనీ పాలన ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అదొక మత పాలన, అదొక నిరంకుశ పాలన. అందువల్ల దాన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు. కానీ అని చెప్పి ఇరాన్ తీసుకెళ్ళి వలసలుగా మార్చాను అమెరికాకు అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని పాలించిన రోజుల్లో మన రాజులందరూ గొప్పవాళ్ళని చెప్పి మన బ్రిటిష్ వారి మీద పోరాడమా? మన రాజులు దుర్మార్గులు ఉన్నారు, ఆ బ్రిటిష్ వాడు నయమని అన్నామా? అనలేదు కదా. మన రాజుల సంగతి తర్వాత చూసుకుంటాం, మొదలు బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలన్నాం కదా. మొదలు తెల్లదొరలు పారదొరలు అయితే తర్వాత మనం చూసుకుందాం అనుకున్నాం. సో ఎవరైనా అంతే కదా. అందువల్ల అమెరికా ఇరాన్ను వలస దేశంగా మార్చుకోవాలి అని అనుకుంటే ఇరాన్ అంగీకరించడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది బనానా రిపబ్లిక్ కాదు. ఇరాన్ ఏమైనా పూర్తిగా చతికిలబడ్డ బలహీనమైన దేశం కాదు. 1000 సంవత్సరాల నాగరికత ఉన్నటువంటి దేశం, చరిత్ర ఉన్న దేశం. ఆ దేశం ఎందుకని అలా పూర్తిగా లొంగిపోతుంది? అందుకే ఇరాన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు? మాతో తుర్కియే, ఒమన్, ఖతార్ లాంటి ఈజిప్ట్ లాంటి మిత్ర దేశాలు శాంతి చర్చల ప్రస్తావన తెచ్చాయి. కానీ మేము వాళ్ళకి చెప్పాము, యుద్ధం ఎవడైతే మొదలు పెట్టారో వారిని ఆపమని చెప్పండి, ఆపాల్సింది మేం కాదు కదా అన్నారు. యుద్ధం ఎవరు మొదలుపెట్టారు? ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిందా? ఇరాన్ అమెరికా పైన అటాక్ చేసిందా? ఇరాన్పై యుద్ధం చేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఆపాల్సింది కూడా అమెరికా, ఇజ్రాయెలే కదా. 12 డే వార్ ఎవరు ఆపారు? ఇరాన్ ఆపిందా, అమెరికా ఆపిందా? మొదలుపెట్టింది ఇజ్రాయెల్, జాయిన్ అయింది అమెరికా, తర్వాత ఆపింది కూడా అమెరికానే కదా. 12 డే వార్ తర్వాత ఇరాన్ అమెరికా ఆగితే ఇరాన్ కూడా ఆగిపోయింది కదా.
సో అందువల్ల యుద్ధం ఎవరు మొదలు పెట్టారో వాళ్ళు ఆపాలి తప్ప యుద్ధం మొదలుపెట్టింది అమెరికా కనుక, ఇజ్రాయెల్ కనుక అవి ఆపితే అప్పటికీ ఇరాన్ కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇరాన్ మనం అడగాలి. అది రెండవది. మూడవది, అసలు శాంతి ఒప్పందాన్ని నుంచి బయటకు వచ్చింది ఎవరు? 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు మీకు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది అమెరికా. ఇరాన్ బయటకు రాలేదు కదా. 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చారు. ఆ న్యూక్లియర్ డీల్ బాగా పనిచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చేయగలిగామని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. ఐఏఈ అమెరికా జేబు సంస్థ అయినా కూడా చెప్పింది కదా. సో అందువల్ల ఇప్పుడు ఈ యుద్ధం ఆపే అవకాశము, అధికారము అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్కే ఉంది. ఇక ఆ ట్రంప్ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ను ఎవడు ప్రెషరైజ్ చేయగలగాలి, ఎవరు ట్రంప్ను నిరోధించగలగాలి ప్రపంచంలో? దట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. అమెరికా ప్రజలే నిరోధిస్తారా? నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక యుద్ధాన్ని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ మెజారిటీ ప్రజాభిప్రాయానికి తలవంచి ట్రంప్ యుద్ధం ఆపుతాడా చూడాలి. లేదు, ఈ ఇరాన్ యుద్ధంలో ఇక తాను సాధించేది ఏమీ లేదని అర్థమైతే, ఎందుకంటే ట్రంప్ ప్లాన్ ఏముండే అంటే ఏకంగా ర్యాపిడ్ మిలిటరీ సక్సెస్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. వెనుజులా తరహా ఆపరేషన్ అని 1-2 డేస్లో అయిపోవాలన్నారు. అందుకే మీరు గమనించండి, జనరల్గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్లో ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ డే పోడు, లాస్ట్లో పోతాడు. మీకు దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో ఫస్ట్ డేనే పోలే. మీరు గమనించండి, కర్ణుడు సెకండ్ డే ఫస్ట్ డే పోలే. మీకు దుర్యోధనుడు లాస్ట్ డే వెళ్ళాడు కదా. సో కమేని కూడా ఎప్పుడు వెళ్ళాలి? నార్మల్గా ఈ కాన్ఫ్లిక్ట్లో ఫస్ట్ డేనే పోడు. అమెరికా అనుకున్నది ఏంటంటే 1 or 2 డేస్లో ముగించేద్దాం అనుకున్నాడు. కానీ ఇది ఇప్పటికీ 9 డేస్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. 10th డేలోకి అడుగు పెడుతున్నాం. సో అందువల్ల అమెరికాకు ప్లాన్ ఏ సక్సెస్ కాలే. ర్యాపిడ్ మిలిటరీ విక్టరీ అయిపోతుంది. అండ్ ఇరాన్ రిలీజియస్ లీడర్షిప్ పతనం అవుతుంది. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ నాశనం అవుతుంది అనుకున్నారు. రెండు జరగలే. ఈ రెండు జరగకపోయినా కనీసం ఇరాన్ ప్రజలు తిరగబడతారు రోడ్ల మీదకి వచ్చి, అది జరగలే. అందువల్ల వాళ్ళ ట్రంప్కి ఏమీ అర్థం కాని పరిస్థితి. అందుకే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలో తెలియక అసలు ఈ లక్ష్యం ఏంటని. సో అందువల్ల ఇదే పరిస్థితి కొనసాగితే జియో పొలిటికల్ జియో ఎకనామిక్ ప్రెషర్స్ వల్ల సో ట్రంప్ ఎర్లీ సక్సెస్ డిక్లేర్ చేసి మేము కమేని చంపాలని వెళ్ళాం, చంపేశాం, అయిపోయింది ఇరాన్ ఆపరేషన్, ఇరాన్లో మేమే గెలిచామని ప్రకటించి వెళ్ళిపోవాలి. అది రెండవ పాసిబిలిటీ. మూడవ పాసిబిలిటీ, ప్రపంచమంతా ఏకమై అమెరికాను రెసిస్ట్ చేయగలగాలి. కానీ అది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఇరాన్ కొరకు రష్యా, చైనాలే స్వయంగా రంగంలో దిగడం లేదు. ఉక్రెయిన్ కొరకు అమెరికా, యూరోప్లు ఇప్పటికైనా రంగంలో దిగినాయా? దిగి ఉంటే యుద్ధము ఏదో ఒకటి తేలేదు కదా. పోతే థర్డ్ వరల్డ్ వార్ వైపున పోయేది, లేకపోతే ఆగిపోయేది. కానీ అమెరికా, యూరోప్ నేరుగా రష్యాతో ఘర్షణ పడడానికి ఉక్రెయిన్లో సిద్ధపడలే. అందుకే ఆ వారు 4 ఏళ్ళుగా నడుస్తుంది. ఇప్పుడు కూడా అమెరికాతో నేరుగా ఘర్షణ పడటానికి రష్యా జనాలు సిద్ధంగా లేవు. అందువల్ల ఈ యుద్ధం కూడా ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఒత్తిడి చేసి ఆపగలిగే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు ఇటు లెఫ్ట్ టు ట్రంప్, యుద్ధం ఆగుతుందా లేదా అని చెప్పడం. పోనీ ట్రంప్ను అడుగుదామంటే ట్రంప్కే తెలియదు. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఆయనకే తెలియదు. మనకెలా తెలుస్తుంది?